అందుకని కమ్యూనిస్టులకు ఒక్క వ్యతిరేకంగా వెనుజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి బందీ చేస్తే ఈరోజు ప్రపంచ దేశాలతో అమెరికా సంబంధాలు ఎట్లా ముందుకు పోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఒక యుద్ధమే వాస్తవానికి భారత్ అమెరికా మధ్యలో టారిఫ్ యుద్ధమే జరిగింది. ఆ యుద్ధాన్ని డిప్లొమసీతో భారత్ ఈరోజు వ్యవహరించింది, అదేవిధంగా అడుగులు వేసి స్పష్టంగా కనిపిస్తుంది. మోరోవర్ ఏంటంటే భారత్ నుంచి ట్రంప్ ఆశిస్తున్నది ఏమిటి అన్నది ఒక పాయింట్ అయితే కనుక, ఇప్పుడు రష్యా నుంచి మనం కొనుగోలు తగ్గిస్తాం, ఎందుకంటే డిస్కౌంట్సే మ్యాటర్ కాబట్టి. సో సేమ్ ఈక్వల్గా వస్తుంది రష్యా నుంచి కొనడం. ఈవెన్ మనం వెనిజులా నుంచి తీసుకుంటే కనుక అక్కడ నుంచి ఇంకొంత లాభమే ఉంటుంది. మీరు అన్నట్టు దీర్ఘకాల ప్రయాణం చేసిన చాలా సుదీరం నుంచి తెచ్చుకున్నా కానీ ఆల్మోస్ట్ కొన్ని వేల కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల లాభం కనిపిస్తోంది. ఇంకా అమెరికా నుంచి ఎక్కువ కొనుగోలు చేసుకోవచ్చు, వెనిజులా నుంచి తీసుకోవచ్చు. తో పాటు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా కొంత ఆర్థిక సహాయం రాకుండా అడ్డుకోవడంలో ఈ విషయంలో కొంత ట్రంప్ సక్సెస్ అయినట్టు కనిపిస్తోందా, ఈవెన్ మన లాభాలు మనం చూసుకుంటాం? అంటే ఇప్పుడు ఇంకా ఎక్కడ రష్యా అనుమానం వ్యక్తం చేసిందని చెప్పి రష్యా ప్రకటన చేసింది. మన మోడీ గారు కూడా ప్రకటించారు. ఏమనంటే మాకు భారత్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు అంటున్నారు. మోడీ గారు కూడా డిప్లొమాటిక్ గా ట్రంప్ అనేది తప్పు అని ఎక్కడ అనలే. ఇప్పుడు వరితోడు ఒరే పోతారు, వడక తిన వనకపోతే తినబోతారు. తెలంగాణ సామెత వరితోడు వరని మనం వడక తిన మనమే పోదామని. ఇప్పుడు అట్లా ఉన్నది. ట్రంప్ ఏం చేస్తున్నాడు చూడండి. మనకు ట్రంప్ అడ్డగోలు మాట్లాడుతుంటే కూడా మోడీ గారు ఇప్పటికి సింధూర్ ఆపరేషన్ సింధు నాపా మేమే అంటే ఎవరి ప్రమేయం లేదంటున్నాడు, కానీ అమెరికా ప్రమేయం లేదు అంటలేడు కదా. అంటే దిట్టను పోరా అన్నట్టు సామెత వాడినట్టే మౌనం కూడా ఒక భాషనే అంటున్నాను. వాళ్ళు అంగీకరించకపోతే అంగీకరించినట్టే కదా. అంగీకరించలేని చెప్పిన దానికన్నా అంగీకరించకపోతే అంగీకరించినట్టే కదా. ఇది కూడా అంటే రష్యాతోని కొనుగోళ్లు ఆపేస్తుంది అని మనం అన్న మాట కాదు, అమెరికా అంటుంది. అమెరికా మాట కరెక్టా కాదా ఏం చెప్పలేము మనం కదా. అది సరిపోతుంది కదా. అందుకే రష్యా అదే అన్నది, భారత్ ప్రకటించేదాకా మా నుంచి మాకు ఏం సమాచారం లేదు భారత్ నుంచి అన్నది. అందుకని ఆపలేదు. రెండోది ఏమంటే ఆల్టర్నేట్ అంటే ఒకటి పోతే ఇంకోటి అంటే రోడ్లు కదా, సైమల్టేనియస్ రోడ్లు ఎట్లా డెవలప్ చేసుకుంటే ఒక రైల్వే లైన్ కదా, ఒకటి ప్రమాదానికి గురైతే ఇంకో దగ్గర చెట్టపోతామో ఇది అంతే. మనం ఏం చేస్తున్నామంటే వెనిజులాతో రెండు లాభాలు మనకు. ఒకటేమో చమురు రష్యా $60 పైన అమ్ముతున్నట్టుంది. అందుకని ఎస్పీ నివేదిక పరిశీలిస్తే $1 బిలియన్ అంటే 90 రూపాయలు ఉంది కదా. ఇప్పుడు 91 అయినా కూడా 90 లెక్క పెట్టుకున్నా 9,000 కోట్ల రూపాయలు $1 బిలియన్. అట్లా $3 బిలియన్ అంటే 27,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాభం అవుతుంది. అప్పుడు నష్టం ఎందుకు అవుతాం? మనకు అటువంటితో ఆయుధాలు కొనుక్కోవచ్చు. ఇతరత్ర 27,000 కోట్లు అంటే నాటే ప్రాబ్లం జోక్ గా చాలా పెద్ద అమౌంట్ మనకైతే మన భారతదేశానికి. అట్లానే మనం ఇంకొకటి కూడా ఏమైంది అంటే మొన్నటి దాకా ఈ 5 ఏళ్లుగా మనం దాదాపు 4 ఏళ్ల నుంచి రష్యాతో దిగుమతి చేసుకోవడం వల్ల సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలు మన పెట్రోల్ డాలర్లు మిగిలినట్టే లెక్క మనం. ఎందుకంటే 4.5 లక్షల కోట్లు లాభపడ్డం, కానీ ప్రజలకు పంచలే అన్నట్టు. ప్రజలకు $110 అట్లా ఉన్నది. $110 చమురు ఒక బ్యారల్ రేట్ ఉన్నప్పుడు $70 ఉంది. ఇవాళ $65 ఒక చమురు బ్యారల్ వస్తున్నప్పుడు కూడా 110 ఉన్నది. చూడండి, ఉల్టా అయింది. అక్కడి నుంచి ఇక్కడి నుంచి అట్ట అయింది. చూసింది కదా. 65-70 రూపాయలు ఉన్న పెట్రోల్ ధరనేమో $110 ఉన్నప్పుడు బ్యారలకు. ఇప్పుడు $110 పెట్రోల్ ఉంది, $65-70 మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మనకు వెనిజులా నుంచి అయితే 20% ఆయిల్, ప్రపంచంలో దొరికే మొత్తం ఆయిల్ లో 20% అక్కడే ఉన్నది. అంటే తరగని నిధి, తరగని గని అది తరగని. అంటే ఎప్పుడు కూడా మనం 3 చేపల కథ అనుకుంటాం కదా శ్రీకాంత్ గారు. 3 చేపల్లో మందబుద్ధి లాగా ఆలోచించిస్తే మొత్తం చెరువు ఎండిపోయేదాకా ఉంటది. మనం అట్లా కాదు, తెలివికల మొదటి చేపలాగా, మనకు తెలివికల చేపలాగా మనం బయటపడుతున్నాం అంటున్నాడు. అందుకనే రష్యాని దిగుమతి చేసుకుంటాం. మనం మానవ సంబంధాలు రెండు విదేశీ సంబంధాలను కాపాడుకుంటాం. రష్యా నుంచి ఎప్పుడు దూరం కాదు. నమ్మదగని మిత్రుడు ఎవడను అంటే అమెరికానే. కనుక అమెరికాని నమ్మి పోతలే మనం. వెనిజులా నేతలతో మనం సమావేశమైన అంటున్నాం. దానివల్ల వచ్చిన సమస్య, వెనిజులా నేతలతో సమావేశం అయితే డాలర్ రారాజుగా ఉన్న డాలర్ కు చమురుకు చాలా దగ్గర సంబంధం. చమురే ఇవాళ డాలర్ బతికిస్తున్నది. కనుక బతికించే డాలర్ను బతికించే చమురును చంపే చమురు మనం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమైతుంది, అమెరికా నష్టపోతారు కదా. అందుకని దిగుమతి అంటున్నాడు. అయితే సార్ దీంట్లో రష్యా నుంచి కొనుగోలు పూర్తిగా ఆపుతున్నామని ఎక్కడ ప్రచారం చేయలేదు. రష్యా నుంచి కొనుగోలు చేస్తాం, వెనిజులా నుంచి కొనుగోలు చేస్తాం. ఈ 2 పాయింట్స్ మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. రష్యా నుంచి పూర్తిగా ఆపేస్తున్నాం అని చెప్పేసి ట్రంప్ ప్రకటించినా కానీ రష్యా నుంచి కొనుగోలు తగ్గుతున్నాయి అంతే. దిస్ బికాస్ ఆఫ్ ద రేట్స్ అండ్ టారిఫ్స్ వచ్చేటువంటి డిస్కౌంట్లు. సో దాని ప్లేస్లో మనం లాభం వెనిజులా నుంచి ఉంది కాబట్టి అటు సైడ్ వెళ్తున్నాం. అదొక పాయింట్. మరోవర్ దీని తర్వాత ఇంకా భారత అవసరాలు కానీ భారత్కు జరిగేటువంటి లాభాల విషయంలో కానీ ఒక పాయింట్ కరెక్ట్గా వినిపిస్తోంది, మిషన్ 500 టార్గెట్. సో ఇదే ఫిబ్రవరిలో మోడీ అమెరికా పర్యటన వెళ్ళబోతున్నారన్నది కూడా బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే ట్రంప్తో కలిసి వాణిజ్య ఒప్పందాలు కూడా చేసుకోబోతున్నారు. సో ఈ
ఈ ఏదైతే క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఈ టారిఫ్ల డిస్కషన్ అయిన తర్వాత, ఒప్పందం జరిగిన తర్వాత, సో వాణిజ్య ఒప్పందాలతో ఇంకా అమెరికాతో ఎట్లాంటి సంబంధాలు ఉండబోతున్నాయి, ఏమేమి అంశాలు మనం చూడొచ్చు? ఆల్మోస్ట్ ఒక $500 బిలియన్ అమెరికాతో భారత్ వాణిజ్యం పెంచబోతోంది అన్నది కూడా వాదన బలంగా వినిపిస్తోంది. ఖచ్చితంగా మనకేం కావాలో మనం తీసుకుంటే మనం ఏమి ఇవ్వాలి అవి ఇస్తాం. పాయింట్. అందుకని మీరు మన ద గ్రేట్ డీల్, మదర్ ఆఫ్ ది ఆల్ డీల్స్ అన్నాం కదా, దానిలో ఒక కీలకమైన అంశం చెప్తాను మీకు. $134 బిలియన్ వ్యాపారం మనకు అమెరికాకుంది ఇప్పటిదాకా. ఒక 27 దేశాల యూరోపియన్ యూనియన్, అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఇటు వీళ్ళతో సంబంధం కొనసాగిస్తుంది. $132 బిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నాం మనం.